అందరికీ స్వాగతం. ఈ పాఠంలో తిథుల గురించి నేర్చుకుందాం. తిథి అంటే రోజు అని ఒక అర్థం ఉంది. మనకు నెలకు 30 రోజులు అంటే 30 తిథులు ఉంటాయి. ఈ తిథులు 2 పక్షములుగా విభజింపబడినవి. ఒకటి శుక్లపక్షము, 2 కృష్ణపక్షము. చంద్రుడు పెరుగుతున్నట్లు కనిపించే రోజులను శుక్లపక్షము అంటారు. ఈ తిథులు 15. అవి శుక్ల పాడ్యమి, శుక్ల విదియ, శుక్ల తదియ, శుక్ల చవితి, శుక్ల పంచమి, శుక్ల షష్ఠి, శుక్ల సప్తమి, శుక్ల అష్టమి, శుక్ల నవమి, శుక్ల దశమి, శుక్ల ఏకాదశి, శుక్ల ద్వాదశి, శుక్ల త్రయోదశి, శుక్ల చతుర్దశి. చంద్రుడు పూర్తిగా కనిపించే రోజును పౌర్ణమి అంటారు. ఇది 15వ తిథి. వీటిని మరోసారి చూద్దాం. శుక్ల పాడ్యమి, శుక్ల విదియ, శుక్ల తదియ, శుక్ల చవితి, శుక్ల పంచమి, శుక్ల షష్ఠి, శుక్ల సప్తమి, శుక్ల అష్టమి, శుక్ల నవమి, శుక్ల దశమి, శుక్ల ఏకాదశి, శుక్ల ద్వాదశి, శుక్ల త్రయోదశి, శుక్ల చతుర్దశి, పౌర్ణమి. ఇప్పుడు కృష్ణపక్ష తిథులను గురించి తెలుసుకుందాం. చంద్రుడు తరుగుతున్నట్లు కనిపించే రోజులను కృష్ణపక్ష తిథులు అంటారు. అవి వరుసగా కృష్ణ పాడ్యమి, కృష్ణ విదియ, కృష్ణ తదియ, కృష్ణ చవితి, కృష్ణ పంచమి, కృష్ణ షష్ఠి, కృష్ణ సప్తమి, కృష్ణ అష్టమి, కృష్ణ నవమి, కృష్ణ దశమి, కృష్ణ ఏకాదశి, కృష్ణ ద్వాదశి, కృష్ణ త్రయోదశి, కృష్ణ చతుర్దశి. చంద్రుడు పూర్తిగా కనిపించిన రోజును అమావాస్య అంటారు. ఇది 30వ తిథి. వీటిని మరోసారి చూద్దాం. కృష్ణ పాడ్యమి, కృష్ణ విదియ, కృష్ణ తదియ, కృష్ణ చవితి, కృష్ణ పంచమి, కృష్ణ షష్ఠి, కృష్ణ సప్తమి, కృష్ణ అష్టమి, కృష్ణ నవమి, కృష్ణ దశమి, కృష్ణ ఏకాదశి, కృష్ణ ద్వాదశి, కృష్ణ త్రయోదశి, కృష్ణ చతుర్దశి, అమావాస్య. ఈ పాఠాన్ని క్లుప్తంగా నేర్చుకుందాం. ఒక రోజు అంటే ఒక తిథి. 15 తిథులు ఒక పక్షం. 2 పక్షములు ఒక నెల. పక్షములు 1 శుక్లపక్షము, 2 కృష్ణపక్షము. శుక్లపక్షం అంటే చంద్రుడు పెరుగుతున్నట్లు కనిపించే రోజులు. కృష్ణపక్షం అంటే చంద్రుడు తరుగుతున్నట్లు కనిపించే రోజులు.